ఏప్రిల్ 14 నుంచి మనకి 2025 సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వస్తుంది. బుధ, శుక్ర, రాహు, శని ఈ గ్రహాలు 4 మీనరాశిలో ఉండడం, మీనరాశిలో ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశిలోకి వెళ్ళిపోవడం, అలాగే ఈ యొక్క కేతువు మనకి కన్యారాశిలో ఉండడం, ఈ గ్రహ సంపుటి వల్ల మనకి 5 గ్రహాలు ఒకే రాశిలో లేకపోయినప్పటికీ ఒకే కక్షలో ఉండడం వల్ల మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి మనకి ఇది మే 14వ తేదీ వరకు ఈ విధంగా మనకి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఆ గురు దృష్టి ఉన్నదా లేదా, మరి గురు మిగతా గ్రహాల సంచారం వలన ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావాలు అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుందని మనం చూసాము. ప్రపంచంలో పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, సప్తమ గ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి ఇలాగా 1962 సంవత్సరంలో ఫిబ్రవరి 4న అష్టగ్రహ కూటమి వచ్చింది మనకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో. మరి అదేవిధంగా అరిష్టాలు అన్నీ జరుగుతాయని చెప్పారు. అంటే అరిష్టాలు అంటే మనం ఎలా ఊహిస్తామంటే మనకి ఏవో భూకంపాలు వచ్చేస్తాయి, కేవలం ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం. పంచగ్రహ కూటమి అలా చేయదు. నకిలీగాళ్ళు విజృంభిస్తారు. ఇదంతా బుధుడు 5 కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది. అంటే ఏమాత్రం జ్యోతిషం రానటువంటి వాళ్ళు వచ్చి జ్యోతిషం చెప్పడం, అలాగే ఏమాత్రము పాఠాలు రానటువంటి వాళ్ళు వచ్చి పాఠాలలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్లో చెప్పడం, ఏమాత్రం వైద్యశాస్త్రం తెలియనటువంటి వాళ్ళంతా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లుగా వైద్యాలు చేయడం. ఉదాహరణకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తుంటాం, నాణ్యత తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. గతంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ మరి ఇప్పుడు మన ఫ్రెషర్స్కి ఉందా అంటే మెడికల్ షాప్, సీనియర్ మెడికల్ షాప్ ఓనర్ని అడిగి వీళ్ళు మందులు రాయడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒకానొక సమయంలో ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సేమ్ ఉంటుందా? మరి బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి బ్రిడ్జెస్? ఇవి అంతా సొంతంగా వీళ్ళు మరి ఈ డిజైన్లన్నీ గీయగలుగుతున్నారా ఇంజనీరింగ్ డిజైన్లో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం చూస్తున్నాం. సబ్జెక్ట్ లేదు, ఇంటర్వ్యూస్ ఎలా వెళ్తున్నారండి? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లేవు. కరోనా టైంలో ఫేస్ ఒకటిది, మాటలు ఒకటికి. ఈ యొక్క ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇప్పటికి కూడా అలాగే మనకి జాబ్స్లో సాఫ్ట్వేర్ జాబులు జరుగుతున్నాయి. మరి అటువంటివి అలా జరుగుతాయని, అలాంటి ఇంటర్వ్యూస్, ఫేక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చేసేవాళ్ళకి తెలుసు, కంపెనీస్కి తెలుసు, వెళ్ళేవాడికి తెలుసు. ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం. అయితే ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహం మనకి మీనరాశిలో ఉండడం, రాహుగ్రహం మరి మీనరాశిలో ఉండడం వల్ల ఈ జ్యోతిష శాస్త్రానికి ఈ యొక్క శుక్రుడి ఆధిపత్యం వల్ల ఏమవుతుందంటే జూనియర్లు, వేరే వేరే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, కనీసం పరిశోధన లేనటువంటి వాళ్ళు, కనీసం గురు పరంపర లేనటువంటి జ్యోతిష్కులు బయలుదేరిపోతారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అన్నట్టు. అండ్ దీస్ పీపుల్ దే విల్ డిక్టేట్ ఈ రాశిలాగా ఆ రాశిలాగా. చదువుకునే స్టూడెంట్స్ని చదువుకోకుండా గొళ్ళ చుట్టూ తిరగమండం, చెట్ల చుట్టూ తిరగమండం అండ్ కాపీలు కొట్టి. ఇప్పుడు చూడండి, ఐఎమ్ గివింగ్ యూ ఎ ఛాలెంజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ ద ఎంటైర్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ద తెలుగు ఫీల్డ్ దిస్ ఇయర్. పంచగ్రహ కూటమి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి చూడండి, మొత్తం ప్రతి ఛానల్, యూజ్లెస్ ఛానల్స్ కూడా, ప్రతి ఛానల్ ఈ వీడియోలు వస్తారో చూడండి. ప్రతి యూజ్లెస్ ఫెలో, జ్యోతిష్కుడు ముసుగులో ఉన్నటువంటి
అరటిపళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అసలు సంబంధం లేదన్నమాట. గురు పరంపర లేదు. హూ ఆర్ యువర్ గురు, హూ ఈజ్ యువర్ గురు అంటే చెప్పేవాళ్ళు లేడు. అటువంటి వాళ్ళ వీడియోస్ వస్తాయి చూడండి. సో షష్టగ్రహ కూటమైన ఏకగ్రహ అష్టగ్రహ కూటమి ఎప్పుడో రాబోయేది. మనం సేమ్ ప్లాన్ మీద డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్ మీద మనం విడుదల చేస్తాం. వెలాసిటీ చెప్పండి రా మొగుడా అని మనం ఇచ్చాం. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ జూపిటర్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ మార్స్, నిరియాన్ ప్లానెటరీ డిగ్రీస్ అని హింట్స్ కూడా ఇస్తున్నాను. ఈ వెలాసిటీకి యూనిట్స్ చెప్పండి రా, మ్యాగ్నిట్యూడ్స్ నేను చెప్తానంటున్నాను. యూనిట్సే చెప్పనోడు నువ్వు జ్యోతిష్యం ఎలా చెప్తావు? ఏ బేస్తో చెప్తావు నువ్వు? ఇప్పుడు నీకు గురు మహాదశ నడుస్తుందయా, గురు మహాదశలో కుజుడు జరుగుతున్నాడు, విదస గురుల్లో కుజుడు నడుస్తున్నాడు. నీకు గురుడు స్పీడ్ ఎంతో తెలియదు, దాని యూనిట్స్ దాన్ని దేంతో కొలుస్తారో తెలియదు. కుజుడు స్పీడ్ ఎంతో తెలియదు, కుజుడిని దేంతో కొలుస్తారో తెలియదు. నువ్వు జ్యోతిషం ప్రెడిక్షన్స్ ఎలా చెప్పించుకున్నావు? బుద్ధి లేని ప్రజలు ఎలా వింటున్నారు? ఇది మళ్ళీ మాకు కలగలేదండి, రాజులకి మాకు ఫలితాలు రాలేదంటే చదువు రానోడి దగ్గరికి వెళ్ళి చదువు చెప్పమండి, మ్యాథ్స్ రానోడి దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ చెప్పమండి, నీకేమొస్తుంది? ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనమాట ఇప్పుడు జరగబోయేది అది. అంతేగాని భూకంపాలు వచ్చేస్తాయి, ఏం నాటకాలు దొప్పుతున్నారా ప్రతి ఒక్కడు, ప్రతి జ్యోతిష్కుడు? భూకంపాలు వచ్చేస్తాయి, కలియుగాంతం అయిపోద్ది, మొత్తం ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోద్ది, అష్టగ్రహ కూటమి. ఏం ఎందుకు అవ్వలేదు మరి? అడిగేవాళ్ళు లేడనా? ప్రజలు చూసేవాళ్ళు చూస్తున్నారనా? సో ద ఫేక్ ఆస్ట్రాలజర్స్, ఫేక్ నాలెడ్జ్, ద ఒరిజినల్ నాలెడ్జ్ విల్ బి హైజాక్డ్. చెప్పడం చేత కానీ చవటలు చెబుతారన్నమాట. సో ఛానల్స్ కూడా ఎక్కువైపోయి, వీడియోలు ఎక్కువైపోయి చెప్పేటటువంటి వాళ్ళు అంతా కూడా సబ్ స్టాండర్డ్ స్టఫ్ వస్తుంటే, మీకు వివేకం ఉన్నటువంటి వాళ్ళు, చదువు ఉన్నటువంటి వాళ్ళు, చెప్పేటటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నాడు, వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు రారు కదా, ఛానల్స్కి రారు. సో వీళ్ళు బిజీగా అయిపోతే దే విల్ డిస్గైజ్ దెమ్సెల్వ్స్. దే విల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పండితుల ముసుగులో ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళ ప్రయోజనం, ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రజలకందరికీ కూడా హౌ కెన్ దే డైరెక్ట్ యూ? ఇలాంటివి జరుగుతాయి పంచగ్రహ కూటంలో. పతివ్రతల రూపంలో పతితలు, వ్యాపారస్తుల రూపంలో చోరుగాళ్ళు. అంటే అది వ్యాపారం అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆడెవడో రాజస్థాన్ నుంచి ఐపీ పెట్టేస్తాడు, మార్వాడి బిజినెస్ చాలా బాగుంటుందండి, మార్వాడి ఏం తెలుసురా నీకు? మార్వాడి బిజినెస్ బాగుంటుందండి. నీకు ఎంతమంది మార్వాడీలు తెలుసు? నాకు ఐ ఐ ఐ విజిటెడ్ ఆల్ ద గుజరాత్ అండ్ రాజస్థాన్. అందులో ఒక 10% మనం తీసుకుంటే అక్కడ ఐపీఎల్ పెట్టేసి వచ్చి ఇక్కడ బిజినెస్ పెడతారు. ఇక్కడ మంచి నీట్గా ఇచ్చేస్తాడు. ఇక్కడే పుట్టినటువంటి తెలుగువాడి వీడికి బిజినెస్ చేయడం చేత కాదు. వయసులో ఎలా చేసేవారండి వ్యాపారం? కౌంట్లు ఎక్కడుంది మరి? ఎందుకు కౌంట్లు మరి ఈ వ్యాపారాల ముందు, ఈ మార్వాడీల ముందు ఎందుకు నిలబడలేకపోతున్నారు? జనమంతా కూడా మేము చెప్పిన స్పీచ్లు మాకే చెప్తారా మీరు? కామెంట్ పెట్టే కొంతమంది ఎదవలు. ఎవరిని అడగాలరా మీరు? మీకు దమ్ముంటే ఫేక్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళని అడగండి. జ్ఞానం లేనటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వండి, పండితులకి. రాముడు చచ్చిపోయాడు అంటాడు ఒకడు, రాముడు మనిషి అంటాడు ఒకడు, రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఒకడు, రాముడు చచ్చిపోయాడు కాబట్టి జై చెప్పని జోహారు చెప్తావు అంటాడు ఒకడు. పోరంబోకు నాకు కూడా కల్లారా, ఇదిరా మీరు చెప్పేది? అంటే పండితులు చెప్తుంటే మీరేమో ఇదని చెప్పి ఇతర మతస్థులు ఇది చెప్తారా మీరు? రాముడు చచ్చిపోయాడురా ఒకడు చెప్తాడు, రామలింగేశ్వర స్వామి గుడి రాముడు ప్రతిష్ఠ చేయలేదని. హౌ డేర్ యూ బ్లడీ ఫెలో! పురాణాలు శాస్త్రాలు చెప్తున్న పనికి మాలని ఇన్కార్పొరేటెడ్ పుస్తకాలు తీసుకొచ్చి 4 ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుని తెలుగు మీడియం స్కూళ్ళలో చదివి సిగ్గులేదు నీకు? ఇంగ్లీష్ నేర్చుకుని రామలింగేశ్వర స్వామి గుడి రాముడు కట్టలేదు, ఒక 1000 సంవత్సరాలు అయ్యి ఉంటుందేమో. ఇలాంటి వాళ్ళ మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదు? గైడ్ చేస్తారా? గురువులా మీరు? పండితులా మీరు? రాముడు నీకులాగా మనిషా, నాకులాగా మనిషా? రాముడు తారక రాముడు. రాముడి మంత్రము, రాముడి కంటే ముందు తారక మంత్రం ఉంది. రాము పుట్టక ముందు నుంచి రామ మంత్రం ఉంది. కృష్ణుడు చచ్చిపోయాడా? కృష్ణుడి శవానికి పాండవులు వచ్చేసి చూసారా, నువ్వు చూసావా?
7 రోజులు కుళ్ళిపోయిందా కృష్ణుడి శవం? పాండవులు వచ్చి అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేశారా? అక్కడ చూసావా నువ్వు అసలు? బెల్ తీర్థం అని సోమనాథ్ క్షేత్రంలో ఏమని ఉంటుంది బోర్డు అక్కడ? ద లార్డ్ కృష్ణ హ్యాస్ సెంట్ హిస్ పవర్ ఇంటూ ద పృథ్వీ వసుంధర అండ్ హీ హ్యాడ్ గాన్ టు హిస్ అబోర్డ్ అని ఉంటుంది. హీ హ్యాడ్ డిసపియర్డ్. ఇది చెప్పాల్సిన విధానం. మెటాఫిజిక్స్ అని చెప్పకుండా, రామతత్వాన్ని చెప్పకుండా, కృష్ణ తత్వాన్ని చెప్పకుండా నువ్వు రాముడు చచ్చిపోయాడు, రాముడు మనిషి, కృష్ణుడు 16,000 మంది గోపికలతో రొమాన్స్ చేస్తున్నాడు నీలాగా అనుకున్నావా దేవుడంటే? వాట్ ఈస్ గాడ్? గాడ్ ఈజ్ ఆల్ పెర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రజెంట్. ఇదిరా దేవుడు అంటే. దేవుడికి 2 చేతులు, 2 కాళ్ళు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అలాగే జ్యోతిష్యం ఎన్ని గ్రహాలు ఉంటాయో తెలియదు, ఏ ప్లేన్ మీద ఉంటాయో తెలియదు. సోలార్ సిస్టమ్ ఒకళ్ళు చెప్తారు, ఏంటి ఒకడు ఏంటిది తాంత్రిక జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు, క్వాంటమ్ జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు. ఎక్కడ చూసాను నేను, చాలా డిగ్గింగ్ చేశాను నేను. డిగ్గింగ్ చేస్తే ఉన్నాయి 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులే ఉన్నాయి, అండ్ 12 ఈ యొక్క 27 నక్షత్రాలు అయ్యే ఉంటాయి. మరి ఫేక్ గాళ్ళు చెప్తారు అవన్నీ. ఫేక్ గాళ్ళని అడగవమ్మా, ఫేక్ గాళ్ళని అడగండి. అరే ఫేకు తాంత్రిక జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నావురా నువ్వు? తాంత్రికం అంటే ఏంట్రా అని అడగండి. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వలన ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతారు. శుక్రుడు రాహుతో కలిశాడు కదండి, మరి మందు శుభ్రంగా కొడతారనమాట ఒక 10% మంది. అక్రమ సంబంధాలు 0.1% మంది, ఇవి పెరుగుతాయి. మరి ఈ శుక్రుడు రాహు పీడ పోయేదాకా, కలిసి ఉండేటటువంటిది పోయేదాకా ఇవి ఇలాంటి ఆలోచనలు ఇలాంటివే వస్తాయన్నమాట. కాబట్టి జ్యోతిష్యం అనగానే ఏమన్నా గురువు గారు శని 4వ ఇంట్లో, 3వ ఇంట్లో శుభాలు, ఇల్లు కొంటారు, ఇలాగా ఉండవమ్మా. ఇవి కూడా ఉంటాయి. పంతులను చెప్పమను. ఒక్కొక్కడు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ శుక్రుడు రాహుతో కలిస్తే ఏంటి రిజల్ట్, అక్రమ సంబంధాలు ఉంటాయా లేదా చెప్పమనా? మందు కొడతాడా కొట్టడా చెప్పమనా? నిష్ఠురాలు చెప్పరా? మేము ఒక్కళ్ళమే నిష్ఠురం అయిపోవాలా? పంచగ్రహ కూటమి, పర్వతాలు పేలిపోతాయి, ఆకాశాలు ఊడిపోతాయి. ఇయ్యా సో డబ్బులు ఇచ్చి ప్రమోషన్స్ చేయించుకోవడం కాదు, బి జెన్యూన్. పుస్తకాలు పట్టుకొని వస్తాను, నేను అడుగుతాను కంపల్సరీ క్వశ్చన్స్. జ్యోతిష్కులను అడుగుతాను. మీ ప్రజలు కూడా మిథున రాశి వాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు అసలు మీరు? అన్ని అక్యుములేషన్ ఏమండి, ఆస్తులు అలా పెరుగుతాయండి, ఇల్లులు ఎలా కొనుక్కుంటామండి, మేము ఇంకా ఎన్ని కొంటామండి, మా పిల్లోడికి జాబ్ రావట్లేదండి, అక్కడ ట్రంప్ ఉన్నాడు, అక్కడ ట్రంప్ ఎన్నాళ్ళు దోచిపడేశారు విదేశీ అమెరికన్ డబ్బు. కాబట్టి ఈ నెలలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, కిరాణా షాపులు, బట్టల షాపులు, కళ్ళు షాపులు, పబ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. తర్వాత ఈ విద్యార్థులు ఇంకేం చదువుతారా బాబు మిథున రాశి? పోలీస్ కేసులే సరిపోతాయి మీకు. ఆడు ఎలోప్మెంట్లు, లవ్ మ్యారేజ్లు, మాస్టర్లు చెప్తే వింటారా మీరు? పోలీసు వాళ్ళు నాయన అలాంటివి చేయొద్దని చెప్తే వింటారా? కాబట్టి ఈ క్రిమినల్ ఛార్జెస్లో ఈ కోర్టుల చుట్టూ తిరగడం అనేటటువంటి జరుగుతాయి. ఈ మిథున రాశి వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళే కాకుండా వీళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పుల వల్ల వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు ఎలాగెళ్ళిపోతాయంటే యాక్టింగ్లు చేసేస్తారు ఈ మిథున రాశి వాళ్ళు తమ భార్యల దగ్గర, భర్తల దగ్గర. ఎంత గొప్పవాళ్ళు అని అనుకుంటారన్నమాట. ఆ తర్వాత తిట్టుకుంటూ ఉంటారు. సో ఇదంతా కూడా ఆ శుక్రుడి ప్రభావం. నటన, ఎన్టీఆర్, శుక్రుడు అంటే ఏంటి? మహానటులు ఎన్టీఆర్, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు స్థాయిలో అనమాట ఒక్కొక్కళ్ళు యాక్టింగ్. ఆ తర్వాత భర్తల గలగానే వస్తున్నాడు అనుకోండి, వచ్చాడమ్మా చండశాస్త్రుడు, అంతకుముందు మామూలు యాక్టింగ్ అనమాట. సో ఈ విధంగా మిథున రాశి వాళ్ళంతా కూడా ఆడపడుచుల పీడపోయింది, అత్తగారి పీడపోయింది అనేటటువంటి సంతోషంతో వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు.
కాబట్టి ఈ యొక్క రాశివారు, మిథున రాశి వారంతా కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ చవకబారు తెలివితేటలతో, అతి తెలివితేటలతో బ్రహ్మాండంగా మంచిగా ఉన్నటువంటి వ్యవస్థని వాళ్ళ చేతులతో, సొంత చేతులతో మీకు మీరే పాడు చేసుకున్నట్టుగా మీ ప్రవర్తన ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల వస్తుంది. కాబట్టి పంచగ్రహ కూటమి అంటే అంతా మంచి ఏం చేయనమ్మా. అలాగే మీరు అనుకున్నట్టు అదే మా గ్రహాలు మా చేతిలో ఉన్నాయి, మీ చేతిలో ఉంటాయి గ్రహాలు. ఏ ఏ గ్రహా అరిష్టస్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫలావ్యాప్త్యర్థం. ఏం చేయాలి, ఎలా చెయ్యాలి, అది దానికోసం తెలుసుకోండి. ఫ్రీగా చెప్పబడేటటువంటి జ్యోతిష్యం మనది, నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పబడే జ్యోతిష్యం మనది. కావలసిన వాళ్ళు వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి. ఫోన్ నెంబర్ నాది ఇచ్చానంటే ఫటాఫటా మన కొట్టేమని కాదు. రియల్గా సీరియస్గా ఇన్వాల్వ్ అయినాడు, చెక్ మై వీడియోస్, అప్పుడు స్పిరిట్ తెలుస్తుంది. సంఘ సంస్కరణ, రినోవేషన్, రిఫర్మేషన్ ఆఫ్ ద సొసైటీ. అంతేగాని ఏమడుగుతారా మీరు? నా పెళ్ళానికి ఉద్యోగం వస్తుందా, నాకు పెళ్ళి అవుతుందా, నాకు డబ్బు వస్తుందా, నాకు కొడుకు పుడతాడా, నా కోళ్ళకి కడుపు వస్తుందా? ఇదే కదా జ్యోతిష్యం అడిగేది. నేనేమైనా ధర్మం కోసం నేను పోరాడతాను, కృష్ణుడికి నేను అసిస్టెంట్ కింద ఉంటానని ఏమన్నా చెప్పే ఒక్కడు ఉంటాడా ప్రపంచంలో? రమణ జ్యోతిషం చెప్పేవాడిని, వేదాలు చెప్పేవాడిని, పీఠాధిపతుల్ని, సన్యాసుల్ని, గురువుల్ని, ఎప్పుడైనా సరే డబ్బు లేకుండా ధర్మం కోసం నేను కృష్ణుడికి నేను ధర్మ పోరాటం చేస్తానని చెప్పేవాడు ఒక్కడున్నాడా? ఎంతసేపు నా పిల్లలకి ఏమొస్తుంది, నాకేమొస్తుంది, నా ఆస్తి ఏమొస్తుంది, బొంగులా కబుర్లు. కాబట్టి మిథున రాశి వాళ్ళంతా కూడా పరిహారాలు పంచగ్రహ కూటమికి చేసుకోవాల్సింది ఏంటంటే తెలుసా? చక్కగా గురుడు జైలుకు పంపించేస్తాడు, కేసుల్లో ఇరికిచ్చేస్తున్నాడు. కాబట్టి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకి కిలోంపావు ఈ యొక్క శనగల్ని, పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు మీరు చక్కగా దానాలు చేసుకోండి. మేడి చెట్టుకి నీళ్లు పోసుకోండి, మేడి చెట్టు చుట్టూ తిరగండి. ఆ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడి గురుచరిత్ర చదవండి. దీనివల్ల మీకు చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. శుభమస్తు.